మన లివర్ మీద టూ మచ్ ఫ్యాట్ పెరిగిపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఇది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి త్వరగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. అది ఎలా అంటే మీరు ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం వల్ల అది ఓవర్ వెయిట్, ఒబిసిటీ, ఆ తర్వాత ఫ్యాటీ లివర్ ఇలా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్యాటీ లివర్కి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కొంతవరకు కారణం కావచ్చు. మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వచ్చే ఫ్యాటీ లివర్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. మీరు ఆల్కహాల్ తీసుకోకుండా వచ్చే ఫ్యాటీ లివర్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా అండ్ మనం తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా అండ్ మన బాడీ డీటాక్సిఫై అవ్వాలన్నా మన లివర్ ప్రాపర్గా పనిచేయాలి. ఇదే కాదు, మన లివర్ చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. మీకు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఇలాంటి ముఖ్యమైన పనుల మీద ఇంపాక్ట్ పడుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే మీ డైట్ చేంజెస్ ద్వారా అండ్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మీ ఫ్యాటీ లివర్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. బట్ ఇది మీ ఫ్యాటీ లివర్ ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి రివర్స్ చేయగలమో లేదో డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ స్టేజెస్ ఏంటో చూద్దాం. మీ లివర్ వెయిట్లో 5% అంతకంటే కొంచెం ఎక్కువగా మీ లివర్ పైన ఫ్యాట్ డిపాజిట్ అయితే దాన్ని హెపాటిక్ స్టేటోసిస్ అంటారు. ఈ స్టేజ్లో ఫర్దర్గా ఫ్యాట్ పెరగకపోతే అంత ప్రమాదమేమీ ఉండదు. అండ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఈజీగా మీ ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో లివర్పై ఇంకా ఫర్దర్గా ఫ్యాట్ డిపాజిట్ అవ్వటం వల్ల ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల లివర్ ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. లివర్పై వచ్చిన ఇన్ఫ్లమేషన్ ఫర్దర్గా జరుగుతూ ఉంటే అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. దీనివల్ల లివర్పై స్కార్స్ ఏర్పడతాయి. దీన్నే లివర్ ఫైబ్రోసిస్ అంటారు. నేను ఇప్పటివరకు చెప్పిన ఈ 3 స్టేజెస్లో లివర్ ఫంక్షనాలిటీ అనేది నార్మల్గా ఉండొచ్చు లేదా కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు. కాబట్టి కొంతమందిలో ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా సిమ్టమ్స్ తెలియకపోవచ్చు. బట్ ఈ 3 స్టేజెస్ నుంచి మన ఫ్యాటీ లివర్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. సిరోసిస్ ఇది ఇర్రివర్సిబుల్ స్టేజ్. ఈ స్టేజ్లో లివర్ మీద స్కార్స్ బాగా పెరిగి లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ ఫంక్షనాలిటీ అనేది తగ్గుతుంది. కొన్నాళ్లకు లివర్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ స్టేజ్ చాలా సీరియస్గా ఉంటుంది. సిమ్టమ్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. లైక్ అబ్డామినల్ పెయిన్, డయేరియా, ఆకలి తగ్గటం, మజిల్ లాస్ అవ్వడం, బరువు తగ్గడం, నీరసంగా ఉండడం, జాండీస్, యూరిన్ కలర్ చేంజ్ అవ్వడం, స్టూల్ కలర్ చేంజ్ అవ్వడం. లివర్ పనిచేయదు కాబట్టి మన బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అవుతాయి. దానివల్ల ఫర్దర్గా హెపటైటిస్, లివర్ క్యాన్సర్ లాంటివి వస్తాయి. ఈ స్టేజ్లో పాసిబిలిటీని బట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం. ఒకవేళ మీ ఫ్యాటీ లివర్ నేను ఫస్ట్ చెప్పిన 3 స్టేజెస్లో ఏదో ఒక స్టేజ్లో ఉంటే మీరు మీ డైట్ చేంజెస్ ద్వారా, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా దాన్ని ఎలా రివర్స్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు షుగర్స్ ఎక్కువగా తీసుకుంటే మీకు ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. షుగర్స్ అంటే ఇంట్లో వాడే షుగరే కాదు, బయట దొరికే చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్, స్వీట్స్ ఇవన్నీ షుగర్తో సమానం. మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ కంపెనీస్ పంచదారకు బదులుగా ఎక్కువగా హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్నే వాడతారు. ఎందుకంటే ఇది చాలా చీప్. పైగా వీటితో చేసిన ఫుడ్స్ వాటి యొక్క టెక్స్చర్ చాలా ఫ్లఫీగా ఉంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ కంపెనీస్ హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్ను వాడతారు. ఈ హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్లో గ్లూకోజ్ కంటే ఫ్రుక్టోజ్ యొక్క రేషియో ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా మన ఇంట్లో వాడే షుగర్ని టేబుల్ షుగర్ అంటారు. దీనిలో కూడా గ్లూకోజ్ అండ్ ఫ్రుక్టోజ్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ 2 ఈక్వల్ రేషియోలో ఉంటాయి. మెయిన్గా ఈ గ్లూకోజ్కి ఫ్రుక్టోజ్కి తేడా ఏంటంటే మన బాడీలో ఏ ఆర్గాన్ సెల్ అయినా ఈ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. అంటే మన లివర్ కావచ్చు, మన హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఇలా ఏ పార్ట్ అయినా కానీ గ్లూకోజ్ అనేది యూటిలైజ్ అవుతుంది. బట్ ఫ్రుక్టోజ్ విషయంలో అలా కాదు. ఫ్రుక్టోజ్ని మన లివర్ మాత్రం మెటబోలైజ్ చేస్తుంది. అంటే మన లివర్ ఆ ఫ్రుక్టోజ్ని కొంతవరకు గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి యూటిలైజ్ చేస్తుంది. బట్ మిగిలింది అల్టిమేట్గా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఎక్కడ? లివర్ మీద. యాక్చువల్గా ఫ్రూట్స్లో గ్లూకోజ్ ఉంటుంది, ఫ్రుక్టోజ్ ఉంటుంది. అందువల్ల వాటిని లిమిటెడ్గా తీసుకోవాలి.
యాక్చువల్గా మన బాడీని డీటాక్సిఫై చేసే ఆర్గాన్స్లో లివర్ చాలా ముఖ్యమైనది. బట్ మీకు ఫ్యాటీ లివర్ వల్ల అది మన బాడీని ప్రాపర్గా డీటాక్సిఫై చేయలేదు. కాబట్టి మన బాడీలో ఎక్కువ టాక్సిన్స్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు టాక్సిక్ ఫుడ్స్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెస్టిసైడ్స్ వాడిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకున్నప్పుడు వాటిని ప్రాపర్గా కడగటం, అండ్ బయట దొరికే జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, అండ్ పొల్యూటెడ్ ఎన్వైర్న్మెంట్కి దూరంగా ఉండటం, ఇలాంటివి చేయడం ద్వారా మనం టాక్సిన్స్ని మన బాడీలోకి అక్యుములేట్ అవ్వకుండా కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. మన బాడీని లివరే కాకుండా వేరే ఆర్గాన్స్ కూడా డీటాక్సిఫై చేస్తాయి. అవేంటంటే మన లంగ్స్, మన స్కిన్, మన కిడ్నీస్, మన ఇంటెస్టైన్స్, ఇవన్నీ కూడా మన బాడీని డీటాక్సిఫై చేస్తాయి. వీటితో పాటు సరైన నిద్ర, ప్రాపర్గా హైడ్రేట్ అవ్వడం, మంచి డైట్ తీసుకోవడం, వర్కౌట్స్ చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా అది మీ బాడీని డీటాక్సిఫై చేయడంలో హెల్ప్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మనం లో కార్బ్ డైట్ తీసుకున్నప్పుడు మన లివర్ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా ఉంటుంది. అలాగే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ బ్యాలెన్స్డ్గా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. లో కార్బ్ డైట్తో పాటు మీరు సఫిషియంట్ ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీ హంగర్నెస్ని కంట్రోల్గా ఉంచడంలో అండ్ మీ మజిల్ లాస్ని ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. మీరు ప్రోటీన్ కోసం ఫిష్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు లో కార్బ్ డైట్ తీసుకున్నా అండ్ వర్కౌట్ చేసినా అది మీ వెయిట్ తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. దీంతోపాటు మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేస్తే మీ వెయిట్ తగ్గడమే కాకుండా మీ ఫ్యాటీ లివర్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే మంచిది. కాకపోతే దాన్ని స్టెప్ బై స్టెప్ చేయాలి. సప్లిమెంట్స్ గురించి చెప్పే ముందు ఒక డిస్క్లైమర్. ఇప్పుడు నేను చెప్పబోయే సప్లిమెంట్స్ కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఫ్యాటీ లివర్ని తగ్గించడానికి మంచి డైట్, వర్కౌట్స్తో పాటు సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే మీకు చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ ఇలాంటివి తీసుకున్నప్పుడు అవి మీకు యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్సే కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే మీరు ఫిష్ ఆయిల్ కూడా తీసుకుంటే అది మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇంక్లూడింగ్ మీ లివర్పై ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. వీటితో పాటు లివర్ హెల్త్కి సపోర్ట్ చేసే సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే మంచిది. లైక్ మిల్క్ థిసిల్, ఆల్ఫా లైపోయిక్ యాసిడ్, కోలిన్, ఎన్-అసిటైల్ సిస్టైన్ లాంటివి తీసుకుంటే మంచిది. మీకు ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉందంటే మీ లివర్ మీద ఇన్ఫ్లమేషన్ జరిగి మీ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ ఆయిల్స్ వాడటం వల్ల ఆ డ్యామేజ్ అనేది ఫర్దర్గా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఆయిల్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వెజిటబుల్ ఆయిల్స్ అంటే నట్స్ నుంచి, సీడ్స్ నుంచి తీసిన ఆయిల్స్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పీనట్ ఆయిల్ కానీ, వీటిని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వీటి బదులుగా మీరు ఆలివ్ ఆయిల్ని కానీ, కోకోనట్ ఆయిల్ని కానీ, హోమ్ మేడ్ గీని కానీ వాడచ్చు. ఎస్పెషల్లీ మీరు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని వాడితే మంచిది. మీకు ఫ్యాటీ లివర్ ఉంది అంటే అది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయినా లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయినా కానీ ఆల్కహాల్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.